ఆదివారం రోజు ఒక సూపర్ డబుల్ ధమాకా మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుండగా, రెండవ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ రెండు మ్యాచ్లలో గెలుపు ప్రతి జట్టుకి చాలా అవసరం. ఇక ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది, ఎవరి గెలుపు ఎవరికి నష్టం, ఎవరి ఓటమి ఎవరికి లాభం అనేదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో 60 మ్యాచ్లు ముగిశాయి. ఇక ఈ రోజు జరగబోయే 2 మ్యాచ్ల ఫలితాలతో టేబుల్లో స్థానాలపై దాదాపు ఒక అంచనా వచ్చేస్తుంది. మొదటి మ్యాచ్లో చెన్నైపై రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాజస్థాన్ జట్టు ఎందుకో గత కొన్ని మ్యాచ్లుగా తడబడుతోంది. వరుసగా 2 పరాజయాలు కూడా మూటగట్టుకుంది. ఇక చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు గెలిస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోతుంది. అదే సమయంలో చెన్నై అవకాశాలు భారీగా దెబ్బతినడమే కాకుండా ఢిల్లీ, లక్నో, బెంగళూరుకు ఉన్న అవకాశాలు మరింత రెట్టింపవుతాయి. అలా కాకుండా చెన్నై గెలిస్తే మాత్రం ముఖ్యంగా బెంగళూరు దారులు మూసుకుపోతాయి. ఢిల్లీ, లక్నోలకు కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్లడం దాదాపు అసాధ్యమైపోతుంది. ఢిల్లీ, లక్నో, బెంగళూరు జట్లు రేస్లో ఉండాలంటే చెన్నై ఓడిపోవాలి. అదే జరిగితే బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరగబోయే రెండవ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. రెండవ మ్యాచ్లో బెంగళూరు గెలిస్తే ఢిల్లీ అవకాశాలు పూర్తిగా మూసుకుపోవు. అయితే వారి మార్గం అత్యంత కష్టతరంగా మారుతుంది. అదే ఢిల్లీ గనుక గెలిస్తే మాత్రం బెంగళూరు, గుజరాత్ జట్లు ఇంటికే. అదే సమయంలో ఢిల్లీ, లక్నో, చెన్నై జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారుతుంది. ఏది ఏమైనా ఈ రోజు 2 మ్యాచ్లలో చెన్నై, ఢిల్లీ గెలిస్తే మాత్రం బెంగళూరు, గుజరాత్ ఇంటికి. లక్నోకి కూడా దాదాపు ప్యాకప్ చెప్పినట్టే అవుతుంది. ఇక చివరికి చెన్నై, ఢిల్లీ మధ్య పోరు కొనసాగుతుంది. అలా జరగకుండా ప్లే ఆఫ్ రేస్ వరకు ఉత్కంఠభరితంగా సాగాలంటే ఈ రోజు చెన్నై, ఢిల్లీ ఓడిపోవాలి. మరి రాజస్థాన్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లలో ఎవరు గెలవాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.